నమస్తే. మార్కండేయ చరిత్ర గురించి చూద్దాం. భక్తి ముందు మృత్యువు కూడా తల వంచక తప్పదని నిరూపించినటువంటి కథే ఈ యొక్క మార్కండేయ యొక్క చరిత్ర. మృగండు మహర్షికి శివుని యొక్క వరప్రసాదంగా మార్కండేయుడు జన్మిస్తాడు. కానీ అతనికి కేవలం 16 ఏళ్ళు మాత్రమే ఆయుష్ అనేది ఉంటుంది. 16వ ఏడు రాగానే యమధర్మరాజు స్వయంగా మార్కండేయుని యొక్క ప్రాణాలు తీయడానికి తను వస్తారు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని తను గట్టిగా హత్తుకొని పరమశివుని తను ప్రార్థిస్తాడు. ఎంత గొప్పగా ఉంది! యముడు విసిరినటువంటి కాలపాసం అనేది శివలింగానికి అది తగలగా శివుడు అగ్నిగోళం లాగా ప్రత్యక్షమవుతాడు. తన భక్తికి అదే విధంగా తన భక్తుల్ని కాపాడుకోవడానికి యముని సైతం ఎదిరించినటువంటి మార్కండేయునికి చిరంజీవిగా ఉండమని తన వరాన్ని అయితే ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. మనకి ఎగ్జామ్ లో వస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ ఏంటో తెలుసా? మార్కండేయుని కాపాడినటువంటి స్తోత్రం అనేది ఏంటి అని అడుగుతారు. తెలిస్తే కమెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ మృత్యుంజయ స్తోత్రం.